నువ్వు తీసుకుంటే కానుకుంటే మొత్తం సరిపోతుంది. అల్లా బిస్మిల్లా వేసుడే పైసలు నచ్చారా తమ్ముడా? షిప్పుల వడ్డాన్ని వస్తాయి. ఒక 50 రూపాయలు వస్తాయి. నీ ఊరికి 50 రూపాయలు వస్తాయి. నువ్వు కొద్దిగా గొడవ రాస్తాను పది పోతాయి. ఉన్నాయి కొద్దిగా పిల్లలు ఎంత తాగుతావురా? దానికి నిలుస్తా కూడా తాగేస్తాను. నీకు ఇంకో ఒకడా ఈ మంచిగా రాదే ఈ మంచిగా ఇంకో అరే అదేమో జాగ్రత్త వల్ల జరగ బాల నీళ్ళ నీడామంటలు నీళ్ళ నీడామంటలు అవో మదరి మాటల కట్టి మందరి మాటల కట్టి మొదటి మాటలకెళ్ళి తొక్కి అరే తమ్ముడా ఈ క్యాన్వేషన్ మీద ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఈ క్యాన్వేషన్ మీద రాదా పిల్ల అరే ఈట కన్నా పాట తమ్మరు నడబండాల బుర్రు అదే కసురు మీద ఆ కసురు దగ్గర ఆట ఆడిననుకో ఈట వాళ్ళు పాట తొమ్మిది కుటుంబ పెట్టుకొని ఆడమండి ఆడతారు పాడమండి ఆడతారు. అయ్యో తమ్ముడు ఏమల్లయ్యా ఇది ఏసారి వెళ్తున్నా కానీ ఈ ఏసం లోపల ఏ ఏసం లోపల ఇళ్ళ కడితే వేదమే గారు మల్లయ్యో మల్లయ్య రారా కట్టి చూపెట్టినప్పుడు ఎల్లమ్మ ముంగట ఒక్క ఏసం కూడా తగలేదట. తగనప్పుడు దేవదేవుడు మల్లయ్య దేవరాజు మల్లయ్య ఏమంటారు? 5 అడుగుల భూమి నడిచండి మల్లయ్య 5 అడుగుల భూమి నడిచక్కడ ఏమంట ఉన్నాడు? భగవంతుడు దేవదేవుడు మల్లయ్య ఏమంట ఉన్నాడు? కుర్మ కొల్లా ఏసాము దేవుడు కట్టినాడు ఏమంటాడు? తిరిగి పిలికి కొట్టని తిరిదామ కామ ఇక దేవుడు భగవంతుడు ఏమంటాడు? అయినా అందకాలం లేకపోతే మంది ఊళ్ళకెళ్ళి లేకపోతే ఊరు కాదు మిమ్మల్ని పెళ్ళి పోతే పురుగతోటి నాకు పొడి కాలం లేకపోతే పొడితోటి నాకు పొడి కాలం లేకపోతే పొడితోటి నాకు నమ్మిడి మింగే ఇదే వేసంద్రా తమ్ముడా మల్లయ్య ఇది గొల్లపూడి వేషం అక్క. ఇది అస్సలురా కొల్ల మీరు పెద్ద కురుము అన్నాడు యాడి లెక్క లేగినది కురుము. అయితే మన గొర్రె విషయంలో అంటే వారు లంగా లుచ్చే బాగాడు యాడి లెక్క జరిగితే అంటే మనది అస్సలు చేసే పాటలు పాడతారు. ఇది గొల్లపూడి అన్నమంటారే దేవి తమ్ముడా మల్లయ్య మరికి తమ్ముడా మల్లయ్య ఏ వేసం రెచ్చలేదు కానీ తమ్ముడా మల్లయ్య కొల్లపూడ వేసమంటే తమ్ముడా
కొల్ల వాళ్ళకైనా ఓటమడం వల్లయ్యా ఓవాడు కానీ ఓటమడం వల్లయ్యా అక్కడ మరి ఎటువంటి గరికరేమి గొల్లోళ్ళ 3 కళ్ళారు అటువంటి గరికరేమి మరి ఇన్న పండుగనే ఇసుకపోయిన పండుగనే ఒక్కొక్క పైసలే ఒక్కొక్క బతుకకు పైసలే ఒక్కొక్క పూలకు పైసలే మల్లయ్యా అది ఇంకా పండుగ ఇసుకపోయిన పండుగనేరా మల్లయ్యా ఈ గొల్ల వేషం మీద నీవు ఓటుంటే మల్లయ్యా 7 వెళ్ళాలని చేసుకున్నా నీకు 7 వెళ్ళాలకి వెళ్ళాలి తక్కువ ఉంటుంది మల్లయ్యా ఇప్పుడు వచ్చిందండి మాట 7 మంది పెళ్ళాలని చేసుకుంటే నాకు కొంగడు పడుకోకుండా సరే నేను పరుపు తెచ్చుకోకుండా సరిగా మంచం నేను ఎరువు చేస్తున్నా అక్క ఎల్లమ్మా ఎల్లమ్మా 7 మంది పెళ్ళాలని చేసుకుంటే ఇంకొక పెళ్ళం తక్కువ ఇంకొక పెళ్ళం తక్కువ ఎంత తక్కువ ఉంటారే అయ్యయ్యో వల్లయ్యా ఓనాడు లేదు కానీ వాళ్ళ వాళ్ళ గడ్డ పడిపోదు అది వండదాకా అదే పని పొద్దుగాల ఇవ్వంగానే ఒక పిల్లం దొడ్డి నూకాలి ఒక పిల్లం పాలు విండాలి 2 ఒక పిల్లం పాలు విండు అమ్ముకు రావాలి 3 ఒక పిల్లం ఇంకా నీకు పని చేస్తాను కొనాలి ఇంట్లో ఒక పిల్లం అక్కడ అమ్మడి బూట్లు ఇంటికి ఎత్తుకురావాలి 4 ఒక పిల్లం మందకాడికి పోవాలి పిల్లల కాడికి 5 ఒక పిల్లల కావాలి 4 కాడికి ఒక పిల్లమేమో అక్కడ ఏపీ అమ్మడిగా పెట్టుకొని మన మందకాడికి వస్తాయి కావాలి 6 పిల్లలు 6 పిల్లలు పోయినాయా అయితే ఈ ఒక పిల్లని ఇంత పని చేస్తాను కావాలంటూ 7 పిల్లలైనయా మందకాడికి పోయి మళ్ళా కట్టెలు ఏరుకొని కట్టెలు ఎత్తి మీద పెట్టుకోవడానికి ఇంకొక పిల్ల చక్కరే ఉంటుంది చూడు మళ్ళా ఆ పని వాళ్ళకి నాకేనా మళ్ళీ నువ్వే పోవాలి మందకాడికి పోయి మళ్ళీ కట్టెలు ఇంకొక ముచ్చట చెప్పకపోతే ఇంకేమన్నా మరి ఇది గొంగడోసు పడిపోతుంది అనుకోతుంది 7 వేలలో చేసుకున్నా కానీ ఇక వాళ్ళే తప్పుకున్నట్టు ఉంటుంది కదా మంచిగా మొన్న చలికాలం పోయింది ఇప్పుడు ఏమో ఎదుగాలమే మొన్న చలికాలం ఇవి ఉపయోగిస్తుంది హైదరాబాద్ గుండె మేస్తప్పుడు తక్కువ సరే ఫుల్ దాని అక్కడ మనసంతా మొత్తం ఇటు వచ్చింది 7 ఉంటే 7 కొంగుల దగ్గర